హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే అనాథ సుఖీభవ ఈ నెల 20వ తేదీన మీ అకౌంట్లోకి రాబోతుంది. సో ఎవరైనా మీ స్టేటస్ని చెక్ చేయాలనుకుంటే ఇక్కడ చెక్ స్టేటస్ నౌ అని ఉంటుంది. ఇక్కడ చెక్ స్టేటస్ నౌ అయినా ఇక్కడ చెక్ స్టేటస్ అయినా దీని మీద కొట్టంగానే మీ ఆధార్ నెంబర్ ఉండే క్యాప్చా కొడితే మీకు మీ డీటెయిల్స్ అనేది చూపిస్తారనమాట. సో అక్కడ మీరు ఎలిజిబుల్ అయితే మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఒకవేళ మీరు ఇన్ఎలిజిబుల్ అయితే మీరు ఇన్ఎలిజిబుల్ అయితే మీ లిస్ట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన లిస్టులో మీ పేరు లేకపోతే మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళండి. లేకపోతే మీరు దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ సెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి లేదా మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఈకేవైసీ చేయించుకోండి. థంబ్ ఇంప్రెషన్ చేయించుకోండి. థంబ్ ఇంప్రెషన్ ఉంటేనే పడుతుంది. ఒకవేళ థంబ్ ఇంప్రెషన్ లేకపోతే మనకి అనాథ సుఖీభవ అనేది పడదు. రైతు భరోసాలో అయితే మన ఆధార్ కార్డు ద్వారా పడతా ఉన్నింది. కానీ ఈసారి కొన్ని మార్పులు అనేవి జరిగినాయి. సో అందరూ థంబ్ ఇంప్రెషన్ అనేది పెట్టుకోండి. అప్పుడే మీకు అనాథ సుఖీభవ అనేది పడుతుంది. సో మన చంద్రబాబు గారు అనాథ సుఖీభవ అని 3వ విడతలో విడుదల చేయబోతున్నారు. మన పిఎం కిసాన్ పిఎం మొత్తం నిధులు 20,000. మన పిఎం కిసాన్ నుంచి 5,000 ప్లస్ మన చంద్రబాబు గారి నుంచి మిగతా డబ్బులు మొత్తం 20,000 మీ అకౌంట్లోకి రాబోతున్నాయి. సో అందరూ మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.